గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాల వైపు ఇప్పటివరకు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఇంతకుముందు కూడా కొన్నింట్లో పాడినాను. అంటే అది ఏంటంటే కొంతవరకు రావడం ఆగిపోవటం, అంటే లో బడ్జెట్ మూవీస్ ఉంటాయి కదా, అవి రావడం ఆగిపోవడం, అక్కడక్కడికే ఉండిపోవడం జరిగిపోయేది అంతే. అదే కానీ మనం ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ అంటే ఇదే ఈ సాంగే బాగా అదైందన్నమాట. ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా మీ పేరు వింటున్నాం అని చెప్పి చాలా మంది చెప్పారు. అవును, 30 ఏళ్ళుగా మీ పేరు వింటున్నామని ఇక్కడ వాళ్ళు. అది ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో నేను నా పుట్టుక తెలంగాణ, నేను ఇక్కడ తెలంగాణ జానపద గాయకునిగానే చాలా మందికి తెలుసు. అయితే కూడాను మనకు రాయలసీమలో కానీ, కోస్తాంధ్రలో కానీ, అక్కడ ఆంధ్రలో చాలా కార్యక్రమాలు చేశాం మనం. అంటే నాది ఏంటంటే నా పాలమూరు, నేను పాలమూరు జిల్లా నాది. అయితే నాకు అందరికి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ కూడా కొంత మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేకుండా అంటే ఏటన్నా మాట్లాడగలరు, మాట్లాడగలుగుతాం అంతే. న్యూట్రల్ గా మాట్లాడుతున్నట్టు. తెలంగాణ డైలెక్ట్ లో మాట్లాడలేదు, మీరు చాలా న్యూట్రల్ గా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అదంటే అది ఎందుకంటే అన్ని కలగొలుపు ఉంటాయి మా మహబూబ్ నగర్లో. మనం మాట్లాడితే అందరికీ అర్థమవుతాయి. సో ప్యారడైజ్ ఫైనల్లీ ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో మీరు చూసారు. నాకు తెలిసి ఎంతమంది ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయో, ఎంతమంది మాట్లాడుంటారో దాని గురించి, ఎంతమంది ప్రశంసించుంటారో. ఎలా సాధ్యమైందన్న ఈ పాట ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? అంటే ముందుగా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే మా మిత్రులు, మా మాయా, కాసాల శ్యామ్, అందులో నో డౌట్. అయితే దసరా అనే సినిమా ఇంతకుముందు వచ్చింది. ఆ దసరా మూవీలో కూడా ఒక చిన్న బిట్లు వాడినాం. ఓకే, ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, జమిని బొగ్గును బంగారమే అంటాం అనేటటువంటి ఆ లైన్స్ ఉన్నాయి. కొన్ని నేను పాడా అందులో. చిన్న చిన్న బిట్లు ఒక 5-6 మంది మా జానపద గాయకులము అందరం కూడా పాడినాం అందులో. అయితే అప్పుడు మన శ్రీకాంత్ ఓదెల గారు డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అది అట్టే గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఒక మంచి బేస్ వాయిస్ కావాలి ఈ పాటకి అని అనుకున్నారు. తర్వాత ఆటోమేటిక్గా శ్యామ్ ఉన్నాడు కదా, మా మాయా, కాసల్ల శ్యామ్ గారు, నిజంగా అప్పటి నుంచి కూడా కొన్ని ఏళ్ళ నుంచి కూడా మేమంతా మంచి మిత్రులం. అట్లా ఈ సాంగ్ ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నారు. మన వాయిస్ చూసాం, ఇంకా ట్రై చేసినాము, అంత వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది. సూపర్. అసలు అంటే పాట పాడినప్పుడు ఒక ఫీల్ ఉంటది, విజువల్ చూసినప్పుడు మ్యాచ్ అయిందో లేదో, అంటే మీరు ఇమాజినేషన్ ఒకటి ఉంటది కదా, మ్యాచ్ అయింది. ఏమనిపించింది మీకు పాట పాడినప్పుడు? ఏమనిపించింది? అది వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది? అబ్బో, అసలు పాట పాడేంత వరకు కూడా ఏదో జనరల్గా నార్మల్గా మనం ఎన్నో స్టూడియోస్లో పాడుతుంటాం కదా, సేమ్ జానపద గీతం పాడినట్టు అనిపించింది. ఫోక్ సాంగ్ పాడినట్టుగా, లేకపోతే ఒకసారి మంచి అభ్యుదయ గీతం పాడినట్టుగా, మంచి ఫోర్స్ సాంగ్ ఏదైనా పాడినట్టుగానే అనిపించింది. ఇప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఎంత చెప్తే మనం అట్లా పాడినామో అయిపోయింది. కానీ దానికి విజువల్స్ వేసి ఆ హుక్ స్టెప్ అవి అబ్బా, అది ఎక్కడెక్కడెక్కడెక్కడో వెళ్ళిపోయింది. ఆ జడ్లో ఆ గెటప్ ఏమనిపించింది నాని గారు? నా చూస్తా జడ్లో ఆ గెటప్ ముక్కు పొడక కొట్టించుకున్నారు. ముక్కు పొడక అదంతా దాని వెనకాల పెద్ద చరిత్ర ఉంది. అది మూవీలోనే చూసుకోవాల్సి వస్తుంది మనం. అంటే ఆ లిరిక్స్ లో అంటే ఎంత కసి మీద ఉన్నాడు ఆయన అనేది అర్థం అవుతుంది. మొలదారం లేనుండ్రా అని చెప్పి పదాలు వర్డ్ రకంగా అసలు అంత వెయిట్ ఉంది, ఆవేశం ఉంది, కోపం ఉంది, బాధ అన్ని ఉన్నాయి అందులోనే. అవునవును, అంత బాగా రాసిండు ఆయన. ఒకసారి ఆ పాటతో మొదలు పెడదాం అన్న ఒకసారి. తప్పకుండా. ఏ ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ, వనుకే పుట్టాలింక పడితేనే నా నీడా, బొంద వెడుత మాలిక్ నైన గూడా, వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా, చల్ ఉడుకుతుంది సారబట్టిలో మా కంట తడే జుంబలికే ఆయా ఆయా షేర్, ఇక రాలుతది బొట్టు బొట్టులో నీ పంచతడే జుంబలికే ఆయా ఆయా షేర్, జడలు రో జడలు రో హడలు రో దడలు రో కొడుతరో తొడలు రో తీస్తరో తోలు రో, సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. ఇట్లా అసలు ఒక్కొక్క లైన్ రకంగా, బరి బత్తాలు నోన్రా బర్బాదే అయినోన్రా,
నన్ను వీకుతవా జుంబలికే ఆయా షేర్ హే మొల్దారం లేనుండ్రా నీకన్నా మొండొండ్రా ఇక వీకుతవా జుంబలికే ఆయా షేర్ పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతరా ఆయా షేర్ పేరు పత్తా లేను నిరా ఆయా షేర్ ప్యారడైజ్ కి అడ్రస్ అయితే ఆయా షేర్. ఏం పాడారన్న అసలు నిజంగా, ఏ మ్యూజిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, అలా నిజంగా రోమాలు లెక్క పడుచుకున్నట్టే పాడారు నిజంగా. అసలు మాకు అట్లా ఉంది ఆ ట్యూను ఆ వర్డ్సింగ్ అట్లా వర్డింగ్స్ అట్లా ఉన్నాయి. బాగా భలే అనిపించింది. ఇంకా పాడుతా ఉంటే ఇంకా ఉంది, ఇంకా చేయొచ్చు అనేటటువంటి విధంగా ఉంది అది. అన్నిటికీ తెగించేసినాడు ఇంకా అన్నట్టు. అంతే ఇంకా నిజంగా మంచి అంటే సినిమాకి పుష్ ఇవ్వాలి కదా ఇలా రిలీజ్ అయినప్పుడు సాంగ్ ఒక రేంజ్ హైప్ ఇచ్చింది అన్న సినిమాకి. అంటే ఎలా ఉంటది క్యారెక్టరైజేషన్ నానిది అనే దానికి పాట అద్భుతంగా ఇచ్చింది. అవును అసలు ఇంకా 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 ఈ సాంగ్ వచ్చిన ముందే హైప్ ఉంది మూవీ మీద. ఈ సాంగ్ వచ్చిన తర్వాత అసలు ఇంకా పెరిగిపోయింది, ఎక్కడెక్కడికో పెరిగిపోయింది. బాగా ఇంకా మరీ హైప్ లో ఉంది. ఎప్పుడు మూవీ వస్తుందా అని చెప్పేసి కదా అందరూ చూస్తా ఉన్నారు. అంటే పాట వచ్చినప్పటి నుంచి అలాగే అనిపిస్తుంది మొత్తం. నిజం. ఇంకోటి కాస్టింగ్ కూడా చాలా ఉంది, చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు అందరు ఉన్నారు దీంట్లో. హ్యాపీ. సో బేసికల్ అంటే మీ గురించి బయట ఉండే అందరికీ ఉండే అభిప్రాయం ఏంటంటే మీ పాటలు ఎందుకు నచ్చుతాయి అంటే ఆ వాయిస్ లో ఉన్న గంభీరత్వం, ఆ సహజత్వం. సో రెండు మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు దీనిలో గంభీరత్వం అంతా కనిపించింది. ఏ రేంజ్ వాయిస్ వచ్చింది అసలు, మైక్ పగిలిపోయి ఉంటుంది మా వాళ్ళని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే. సూపర్ అసలు, సూపర్ అన్న సూపర్. మనం చిన్నగా పాడేటట్టు లేకపోయా మనకి. ఇప్పుడు వేదికల మీద కొన్ని వేల మంది దగ్గర మనం ఈ ఈవెంట్స్ చేసేటోళ్ళం మనం కాబట్టి 3-4 గంటలు అసలు వాళ్ళందరినీ చేయాలంటే అక్కడ అట్లా అది బేస్ మనది. మనకి వేరే మార్గం ఏం లేదు. కానీ ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ ప్రోగ్రామ్స్ చేయటం వల్లనే ఇట్లా వచ్చి కూర్చుంది అట్లా. ఏంటి ఇప్పుడు అనిరుద్ధ్ గారిని కలిసారా? కలిసా. ఏమనిపించింది? ఆయనతో మాట్లాడారా ఎక్కువసేపు? ఏమన్నా అంటే టైం స్లాట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇచ్చిన టైం ప్రకారంగా మనం పోయినాం. పిలిచినాడు, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. పాపం మస్తు ఎంజాయ్ చేస్తూ పాటించాడు పాట. మనం అనుకుంటే ఏంటంటే అమ్మో ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా, మనకి ఎట్లా అసలు మనం పాడగలమా లేదా అట్లా అంటే అనే. కాకపోతే మనకు కొంత ఇక్కడ మన సిటీలో, మన హైదరాబాద్లో మనం ఆయా స్టూడియోస్లో మనం పాడినాం కదా చాలా పాటలు. అక్కడ కొంత భయం అయితే ఉన్నది. కాకపోతే ఆయన మనతో పాటు కలిసిపోయి ఎంజాయ్ చేస్తూ జంగి గారు యా ఓకే కమాన్ టేక్ అట్లా ఆయన ఊపు అది ఆయన ఇచ్చినాడు. ఇక్కడ డైరెక్టర్ గారు, అక్కడ మా శ్యామ్ గారు అందరూ కలిసి ఇంప్రెస్ చేశారా మీరైతే? ఇప్పుడు అనిరుద్ధ్ గారు ఇంప్రెస్ అయ్యారా వాయిస్ విని? బ్రహ్మాండంగా అట్లా ఆయన పాడేటప్పుడే చెప్పినాడు, సూపర్ అండి జంగి గారు, సూపర్ అండి, బాగా పాడినారు, బాగా పాడుతున్నారు అని కూడా చెప్పినాడు. సో ఆయన్ని మన ఆడియన్స్ ఏమంటారు అంటే బక్కోడు అని పిలుస్తూ ఉంటారు. పక్కగా ఉంటారు. అంటే అది కూడా ప్రేమ. ఎలా అంటే ప్రేమే. మ్యూజిక్ ఏమో ఒక రేంజ్ లో ఉంటది, ఆయన చూస్తే ఇలాగే ఉంటారు. మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంటది. ఎలా కూడా ఏం తాగి కొట్టారో బక్కోడా అని పెడతా ఉంటారు కింద కామెంట్. అంటే ఆ రేంజ్ లో ఉంటది మ్యూజిక్. నిజంగానే మనం ఇంతకు ముందు కూడా మనకు ఎన్నో పాటలు వచ్చినాయి. మోనికా మోనికా అదొకటి, మన జైలర్ లో ఆయన పాడారు అదొకటి. తర్వాత ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి మంచి ఇప్పటికి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేటటువంటి మ్యూజిక్ డైరెక్టర్. ఈయనకి ఇవ్వడం అనేది మంచిగా. అంటే మీకు పర్సనల్లీ ఒక మ్యూజిక్ సెన్స్ ఉంది అంటే మీ ఇప్పుడు ఈ రూటెడ్ ఈ మట్టి వాసన బాగా తెలిసిన వ్యక్తి మీద ఈ లిరిక్స్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ ఈ విధమైన ఒక అవగాహన ఉంది. ఒక సో ఏమనిపించింది అనిరుద్ధ్ గారిలో మీరు గమనించిన విషయం ఏదన్నా ఉందా?